హాయ్! వెల్కమ్ టు మినీ మ్యాజిక్స్. నేను ఈరోజు 6:30కే లాగ్ ఆఫ్ అయితే చేశాను. ఎందుకో తెలీదు కానీ లాస్ట్ 1 వీక్ నుంచి కొంచెం మూడ్ ఆఫ్‌లోకెళ్ళిపోయాను. హెల్త్ బాలేదు అండ్ అలానే ఆఫీస్ వర్క్ కూడా చాలా హెక్టిక్‌గా ఉంది. చాలా రోజుల తర్వాత కొంచెం పీస్‌ఫుల్‌గా అయితే ఈరోజు స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను రిషితో. అలా వీడిని కిచెన్‌లోకి తీసుకొనొచ్చి కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తూ నా రొటీన్ అయితే ఫినిష్ చేసి వాడికి స్నాక్స్ ఇచ్చేస్తున్నాను. ఇలా వీడితో టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా బెస్ట్ పార్ట్ అండి. చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది నాకు. సో, మీరు కూడా చూసేయండి నేనేం చేస్తాను నా రొటీన్‌లో అని చెప్పేసి. అంతా బానే ఉంటుంది గానీ, వీడితో ఫుడ్ దగ్గర మాత్రం చాలా మారం చేస్తాడండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇప్పుడు ఈ ఎగ్ ఫీడ్ చేయడానికి నేను పడ్డ తిప్పలైతే మామూలుగా కాదనమాట. సో, ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పుకుంటూ చాలా స్టోరీస్ కుక్ చేస్తూ వాడితో కలిసి మొత్తానికి అదైతే ఇచ్చేసాను వాడికి. వాడు నాకు చెప్తున్నాడనమాట వాళ్ళ స్కూల్‌లో ఒక కాన్సెప్ట్ ఉంది వీళ్ళకి. వీళ్ళకి స్టార్ కానీ, స్మైలీ కానీ ఏదైనా ఇస్తూ ఉంటారు. ఆ పర్టిక్యులర్ డేలో వీళ్ళు యాక్టివిటీస్‌లో చాలా యాక్టివ్‌గా ఉండడం కానీ, లేదంటే గుడ్ మేనర్స్‌తో ఉంటే ఇలా ఇచ్చి పంపిస్తూ ఉంటారు. నన్ను అడుగుతున్నాడనమాట. "నేను ఎగ్ తింటే నువ్వు నాకు స్టార్ ఇస్తావా? స్మైలీ ఇస్తావా?" అని చెప్పేసి. సో, ఎవ్రీడే నేను రిషికి ఏదో ఒక యాక్టివిటీ అయితే ఇస్తూ ఉంటాను. అది మేబీ లైక్ గార్డెనింగ్ కానీ, కిచెన్ యాక్టివిటీస్ కానీ, లేదా వాడి స్కూల్‌కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ ఏదో ఒకటనమాట. బట్ వాడికైతే ఈరోజు అస్సలు ఇంట్రెస్ట్ లేనట్లుంది. ఒక్క 10 మినిట్స్ కూడా నేను బుక్స్ ముందు కూర్చోబెట్టలేకపోయాను. నేను కూడా వదిలేసాను ఫోర్స్ చేయకూడదని చెప్పి. ఇలా పని చేసుకుంటూ ప్యారలెల్‌గా ఒక కొరియన్ సీరీస్ అయితే వాచ్ చేస్తూ కూర్చున్నాను. సో, ఇదండి నా రొటీన్. మీ రొటీన్ ఎలా ఉంటుందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మినీ మీ మ్యాజిక్స్.